నేను నిన్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అండ్ టాటా క్యాపిటల్ ఐపీఓ గురించి అయితే ట్విట్టర్లో పోస్ట్ పెట్టాను. ఈ రెండు ఐపీఓల యొక్క వర్త్ అనేది 27,000 కోట్ల రూపాయలు. 27,000 కోట్ల రూపాయలు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ని సైడ్ చేస్తే ఒకసారి టాటా క్యాపిటల్ ఐపీఓ గురించి చూద్దాం. ఈరోజు న్యూస్ పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. ఇది ఐపీఓ అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 6 to 8 అయితే ఇచ్చారు. అక్టోబర్ 6 అంతే నిన్న. ఇంతకు వీళ్ళు ఏం చేస్తారు చూస్తే లెండింగ్ అండ్ నాన్ లెండింగ్ బిజినెస్ అంతే చేస్తారు. లెండింగ్ అండ్ నాన్ లెండింగ్ బిజినెస్ అంటే వడ్డీ వ్యాపారాలు. లెండింగ్ అంటే రుణాలు ఇస్తారు, వడ్డీలకైతే వ్యాపారాలు చేస్తారు. మొత్తం వీళ్ళు అయితే ప్రైస్ బ్యాండ్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది చూడండి. 310 నుంచి 326 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. అలాట్మెంట్ అనేది మీ ఐపీఓ అలాట్మెంట్ అనేది ఒకవేళ మీకు అలాట్ అయితే అక్టోబర్ 9 అయితే అలాట్ అవుతుంది. ఈ స్టాక్ మార్కెట్లో అక్టోబర్ 13న అయితే లిస్ట్ అవుతుంది. కంపెనీ ప్రొఫైల్స్ అన్నీ ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే వీళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 28,369 కోట్ల రూపాయలు వస్తే ఆఫ్టర్ ప్రాఫిట్ అనేది ట్యాక్స్ పోయాక 3,655 కోట్ల రూపాయలు అయితే వస్తుంది. ఇలా ఆర్ఓఏ కూడా తక్కువ ఉంది, 1.8% అవుతుంది ఆర్ఓఏ, రిటర్న్ ఆఫ్ అసెట్ అనేది. వీళ్ళ దగ్గర కొన్ని పొటెన్షియల్ రిస్క్స్ కూడా ఉన్నాయి. ఈ ఇక్కడ స్క్రీన్ మీద ఉంది చూడండి. ఇది వడ్డీ వ్యాపారాలు కాబట్టి చాలా వరకు రిస్క్ అనేది ఉంటుంది. ఇది కానీ ఐపీఓ అయితే చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఐపీఓ అప్లై చేసుకునే ముందు ఒకసారి ఆలోచించి అప్లై చేయాలి. కానీ అలర్ట్ అయిన తర్వాత పాజిటివ్ వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది.